హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము వర్డ్ పార్ట్ నెంబర్ 9 గురించి తెలుసుకుందాము. ఈరోజు మన క్లాస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. మనకు ఇక్కడ మెనూ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వర్టికల్ స్క్రోలింగ్ ఉంటుంది. స్క్రోల్ చేసినప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రకారం మనకు వర్డ్ అనేది కనబడుతుంది. వర్డ్ మీద టిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వర్డ్ యొక్క విండో అనేది చిన్నదిగా అయినప్పుడు అంటే మనకు స్మాల్ సైజులో కనబడుతుంది విండో. ఇక్కడ మినిమైజ్ అని ఉంది. ఇక్కడ రీస్టోర్ అండ్ మ్యాక్సిమైజ్ అంటారు దీనిని. ఇక్కడ క్లోజ్ బటన్. ఈ విధంగా విండో స్మాల్గా కనబడినప్పుడు మిడిల్ బటన్ క్లిక్ చేసినట్టయితే మ్యాక్సిమైజ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనము బ్లాంక్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఫైల్ నేర్చుకున్నాము, హోమ్ నేర్చుకున్నాము, డిజైన్ నేర్చుకున్నాము, లేఅవుట్ కూడా నేర్చుకున్నాము. ఇన్సర్ట్లో టేబుల్ కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు మనం నేర్చుకునే క్లాస్ ఏంటి అంటే ఇల్లుస్ట్రేషన్స్. ఇందులో ఏంటి అంటే పిక్చర్స్ ఎలా తెచ్చుకుంటాము మన డాక్యుమెంట్లోకి, షేప్స్ ఎలా తెచ్చుకుంటాము, చార్ట్స్ ఎలా తెచ్చుకుంటాము, స్మార్ట్ ఆర్టర్లు ఎలా తెచ్చుకుంటాము అనేది నేర్చుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడైతే నేను టెక్స్ట్ అనేది తెచ్చుకుంటాను. టెక్స్ట్ ఏ విధంగా తెచ్చుకుంటాం? మీకు ఆల్రెడీ ఒక కమాండ్ చెప్పాను. ఏంటి అది? ఈక్వల్ టు ర్యాండ్. అది క్యాపిటల్ అయినా కావచ్చు, స్మాల్ అయినా కావచ్చు. ర్యాండ్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలనుకుంటే అన్ని నెంబర్స్ ఇవ్వండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇది. ఇక్కడ తీసుకోగానే మనకు సమ్ టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మనం ఏంటి పేజ్ 7/7 అంటే 7 పేజెస్లో మనము 7th పేజ్లో ఉన్నాం అన్నమాట. అంటే టెక్స్ట్ ఎన్ని పేజీల మ్యాటర్ వచ్చిందనమాట? 7 పేజెస్. ఇప్పుడు ఈ పేజీలో నేనేమనుకుంటున్నాను అంటే ఒక పిక్చర్ మనము ఇన్సర్ట్ చేద్దాము అనుకుంటున్నాను. పిక్చర్ ఏ విధంగా తెచ్చుకుంటారు? ఇక్కడ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు పిక్చర్ అనేది కనబడుతుంది ఇల్లుస్ట్రేషన్లో. ఈ పిక్చర్ మీద టిక్ చేయండి. పిక్చర్ మీద టిక్ చేసినప్పుడు మనకు ఏ లొకేషన్లో ఉన్నాయో పిక్చర్స్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కడున్నాయి? పిక్చర్స్లో ఉన్నాయా? ఈ పిక్చర్స్లలో ఎక్కడున్నాయి? లేదా డౌన్లోడ్స్లో ఉన్నాయా? లేదా ఎక్కడున్నదో చూసుకోండి. ఇక్కడ పిక్చర్ ఫస్ట్. ఇక్కడ నేనేమంటున్నాను, ఒక పిక్చర్ను తీసుకున్నాను. తీసేసుకొని ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇన్సర్ట్. ఏమంటున్నాను? ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనగానే పిక్చర్ అనేది మన డాక్యుమెంట్లోకి రావడం జరిగింది. ఈ పిక్చర్ యొక్క సైజు చాలా పెద్దదిగా ఉంది. అంత పెద్ద పిక్చర్ మనకు అవసరం లేదు. పేజీ మొత్తం ఫిల్ అయిపోయింది. మరి ఈ పిక్చర్ యొక్క సైజుని ఎలా తీసుకుంటాం? ఒకటి గుర్తుంచుకోండి, మనం డాక్యుమెంట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మెనూస్ అనేది ఒకసారి రీడ్ చేయండి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, అక్రోబాట్ అని ఉంది. ఇక్కడ ఎప్పుడైతే నేను పిక్చర్ని ఇక్కడ క్లిక్ చేస్తానో ఎక్స్ట్రా మెనూస్ అనేది ఓపెన్ అవుతాయి. ఇదేంటి? ఫార్మాట్ మెనూ. అంటే ఈ పిక్చర్ సంబంధించిన మెనూ అన్నమాట. ఈ పిక్చర్ను మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పిక్చర్ యొక్క సైజు చాలా పెద్దదిగా ఉంది. దీని సైజును తగ్గించాలి అనుకున్నప్పుడు మనము ఈ ఫార్మాట్ మెనూలో లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ సైజ్ అని కనబడుతుంది. ఒకటి ఏంటి అంటే విడ్త్ను తగ్గించడం, ఒకటి హైట్ను తగ్గించడం అని 2 ఉంటాయి. షేప్ విడ్త్, షేపు, హైట్. ఇందులో నేనేంటి అంటే ఫస్ట్ హైట్ తగ్గిస్తున్నాను. హైట్ అనగానే ఆటోమేటిక్గా విడ్త్ కూడా అక్కడ మారడం జరుగుతుంది. చూడండి, ఆటోమేటిక్గా విడ్త్ కానీ హైట్ కానీ మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశాను. ఫస్ట్ ఏంటిది? హైట్. అలానే విడ్త్ కూడా తగ్గించాలనుకుంటే ఇక్కడ విడ్త్ కూడా తగ్గించుకోవచ్చు. హైట్ అండ్ విడ్త్ను మనము తగ్గించుతూ పిక్చర్ యొక్క సైజును మనము డిక్రీజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ అంటే పెరగడము, డిక్రీజ్ అంటే ఏంటి అంటే తగ్గడము. ఈ విధంగా పిక్చర్ యొక్క సైజును మనం తగ్గించవచ్చు. ఇంకా తగ్గించాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ కూడా మీరు బటన్ అనేది అక్కడ నెంబరింగ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, పిక్చర్ అనేది సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు పిక్చర్ యొక్క సైజు తగ్గాక మనము దీన్ని ఏ విధంగా సెట్ చేయాలి? మనము మ్యాక్సిమం మీరు అలా కాకుండా ఇక్కడే బటన్స్ వాడకుండా ఇక్కడ మీ కార్నర్లో డాట్స్ వస్తాయి.
ఈ పాయింటర్స్ని పట్టుకొని మీరు పాయింటర్ యారో బటన్ వస్తుంది. యారో బటన్ ద్వారా మీరు పుష్ చేసినట్టయితే దాని యొక్క ఇమేజ్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా అక్కడ నెంబరింగ్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. మీరు ఇక్కడ పుష్ చేసిన కొద్దీ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, మనం టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే ఇమేజ్ అప్ టాప్లో ఇమేజ్ బాటంలో టెక్స్ట్ ఉంది. అలా కాకుండా ఇమేజ్ ప్రక్కన టెక్స్ట్ రావాలి. ఇమేజ్ ప్రక్కన టెక్స్ట్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఇక్కడ పొజిషన్ అనేది కనబడుతుంది. ఈ పొజిషన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ విత్ టెక్స్ట్ ర్యాపింగ్ అనేది ఉంటుంది. మీకు పిక్చర్కు లెఫ్ట్ సైడ్ రావాలా పిక్చర్ అనేది, లేదా రైట్ సైడ్ రావాలి. ఇక్కడ పొజిషన్ అంటారు. సెంటర్లో రావాలా, రైట్ సైడ్ రావాలా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే మనకు పిక్చర్ ప్రక్కన టెక్స్ట్ అనేది కనబడుతుంది. ఈ విధంగానే సెట్ చేయడం. దీన్ని ఏమంటారు ఇక్కడ? పొజిషన్ అంటారు. అర్థమైందండి? పొజిషన్లో ఏముంది? టాప్లో లెఫ్ట్, టాప్లో సెంటర్, టాప్లో రైట్, మిడిల్లో లెఫ్ట్, మిడిల్లో సెంటర్, మిడిల్లో రైట్. మిడిల్లో సెంటర్ అంటే ఏమవుతుంది? మీకు ఎక్కడైతే పేరాగ్రాఫ్ ఉందో మిడిల్ రావడం జరుగుతుంది. మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే పొజిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ ర్యాప్ టెక్స్ట్ అని కూడా ఉంటుంది. పొజిషన్లో ఉండే ఆప్షన్స్ ర్యాప్ టెక్స్ట్లో ఉంటాయి. ఎప్పుడైనా పిక్చర్ ప్రక్కన మ్యాటర్ రావాలి. దీన్ని ఏమంటారంటే స్క్వేర్ అంటారు. స్క్వేర్ అంటే మనం కావాల్సిన ప్లేస్లో ఇలా మనమే మూమెంట్ చేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే దేని ద్వారా తీసుకున్నాను? మనకు కావాల్సిన పొజిషన్లో మనమే దేని ద్వారా? ర్యాప్ టెక్స్ట్ అంటారు. ఇది అర్థమైందా అండి? ఈ విధంగా ర్యాప్ టెక్స్ట్ అని వాడచ్చు. నెక్స్ట్ ఏమని ఉంటుందంటే బిహైండ్ టెక్స్ట్ అని ఉంటుంది. బిహైండ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ వెనకాలకు పోతుంది పిక్చర్. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ముందుకు రావాలి అనుకోండి, ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళేసేమంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటారు. ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ముందుకు వచ్చేసింది కాబట్టి, కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకు కనబడదు. కానీ రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో వాడేది ఏంటి వాడతారు అంటే స్క్వేర్. ఏం వాడతారు ఇక్కడ? స్క్వేర్ కానీ పొజిషన్లో లెఫ్ట్ కానీ మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటి అంటే పిక్చర్ జంప్ అవుతుంది పొజిషన్లో. ర్యాప్ టెక్స్ట్లో నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దానిని డ్రాగింగ్ చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది మనకు బెస్ట్ యూస్ఫుల్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిక్చర్ను మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. రొటేట్ ఎలా అంటే మీరు ఏ విధంగా ఉంది పోర్ట్రేట్ అంటే దీన్ని వర్టికల్గా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చేయాలంటే ఇలా మనం రొటేషన్ అంటారు. రైట్ టు లెఫ్ట్ ఇలా. మీకు ఇంకో పిక్చర్ కూడా చూపిస్తాను. వర్టికల్ అంటే ఆల్రెడీ మీకు పెయింట్లో కూడా చెప్పాను. హోరిజెంటల్గా చేంజ్ చేయడం. ఇప్పుడు లెఫ్ట్ ఐ ఏమవుతుంది? ఇటు ఇటు చూసినట్టుగా లెఫ్ట్ను రైట్, రైట్ టు లెఫ్ట్. ఇది హారిజెంటల్. వర్టికల్ అంటే తల క్రిందులుగా చేయడం. ఇప్పుడు ఇంకొక పిక్చర్ తీసుకుంటాను. దాంట్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇది రొటేషన్ గురించి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ దీని యొక్క పిక్చర్ ఫ్రేమ్ను కూడా మార్చుకోవచ్చు. పిక్చర్ ఫ్రేమ్ని ఎలా మార్చుకుంటాము? ఇక్కడ చూడండి, ఒక ఫ్రేమ్ ఇస్తున్నాను పిక్చర్. ఇవి పిక్చర్ ఫ్రేమ్స్ అంటారు అన్నమాట. ఇలా పిక్చర్లో చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు ఏ ఫ్రేమ్ కావాలనుకుంటే ఆ ఫ్రేమ్ను మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ ఫ్రేమ్ అనేది తీసుకున్న తర్వాత పిక్చర్ బార్డర్ అనేది ఉంటుంది. పిక్చర్ బార్డర్లోకి వెళ్తే ఏ కలర్ కావాలి మీకు? కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. పిక్చర్ బార్డర్ కలర్స్ అనమాట. మీరు ఏ కలర్ బార్డర్ కావాలంటే అంటే మీకు సర్కిల్లో ఇక్కడ ఏదైనా తీసుకోండి. బార్డర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ బార్డర్ నచ్చితే ఆ బార్డర్ని చేంజ్ చేయండి. పిక్చర్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే ఏంటి? పిక్చర్కి షాడో కావాలనుకోండి. షాడో అంటే ఏంటి? నీడ అంటారు కదా. మీకు ఏ విధంగా నీడ కావాలన్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. షాడో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఎలా అంటే గ్లో ఉండాలా, ఇక్కడ ఏ మోడల్ కావాలంటే అక్కడ ఎఫెక్ట్ అనేది దానికి అప్లై అయిపోతుంది. మీరు డిఫరెంట్ ఒక్కొక్క దాన్ని క్లిక్ చేస్తూ మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీద మీరు టిక్ చేయండి. ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, షాడో ఇచ్చాను. కింద డౌన్లో షాడో వచ్చిందా లేదండి. ఇది విధంగా పిక్చర్ను మనం షాడో లాగా చేయొచ్చు. పిక్చర్ లేఅవుట్ అంటే ఏ విధంగా ఉండాలి పిక్చర్ అనేది కూడా ఇక్కడ మనం ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో టెక్స్ట్ కూడా ఇవ్వచ్చట. ఇక్కడ ఏమవుతుంది? టెక్స్ట్ని ఏ విధంగా ఇస్తాము? లేఅవుట్స్ అంటే మీకు ఏ పద్ధతిలో కనబడాలి అంటే పిక్చర్ విత్ టెక్స్ట్ కనబడాలా, బాటంలో ఉండాలా, ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ టైప్ చేయొచ్చు. ఏమని? ఐ ఈ ఇక్కడ వై అన్నది వచ్చిందో లేదా, ఇలాంటి టెక్స్ట్ని యాడ్ చేయడానికి మనకి ఏది యూజ్ అవుతుంది? ఇక్కడ ఫార్మాట్లో ఏంటి? ఇక్కడ పిక్చర్ లేఅవుట్స్ అంటారు. వీటిని ఏమంటారు? పిక్చర్ లేఅవుట్స్. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. పిక్చర్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళాము. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ను కూడా రిమూవ్ చేయొచ్చట. యాక్చువల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఏమి లేదు. ఇక్కడ చూసాం.
ఇక్కడ ఏముంది ఐ మాత్రమే ఉంది. బ్యాక్గ్రౌండ్ని కూడా మనము రిమూవ్ చేయడం జరిగింది. లేదు నాకు మళ్ళీ అదే ఇంతకుముందు ప్రీవియస్ పొజిషన్ కావాలంటే డిస్కార్డ్ ఆల్ చేంజెస్ అనండి మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కు రావడం జరుగుతుంది. అలానే దీని యొక్క కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. కలర్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి మీకు ఏ కలర్లో కావాలి ఐ మీరు క్లిక్ చేసిన కొద్దీ ఏమవుతుంది ఈ యొక్క కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఈ కలర్ అనేది మనం అడ్జస్టింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిక్చర్ కలర్ చేంజ్ చేసాము. అలానే కరెక్షన్ బ్రైట్నెస్ వెలుతురు అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటే బ్రైట్నెస్ లైటింగ్ ఎక్కువగా ఉండాలంటే బ్రైట్నెస్ పెట్టచ్చు. లేదు డార్క్నెస్ ఉండాలంటే డార్క్నెస్ కూడా. ఇది కరెక్షన్లో మనము ఫోన్లో చూస్తూ ఉంటాం బ్రైట్నెస్ ఎలా పెంచాలి అని. అలాగనే ఇక్కడ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. బ్రైట్నెస్ పెంచవచ్చు, కాంట్రాస్ట్ మీన్స్ డార్క్నెస్ కూడా పెంచవచ్చు. నెక్స్ట్ ఇందులో యాస్ట్రిక్ట్ ఎఫెక్ట్స్ అని ఇచ్చాడు. మీరు ఏ మోడల్లో కావాలనుకుంటే ఇక్కడ మా ఎఫెక్ట్స్ కొన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ ఎఫెక్ట్ని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిక్చర్ అనేది రీసెట్ చేద్దాం. రీసెట్ అంటే ఏంటి ప్రీవియస్ ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలి అనుకున్నప్పుడు ఏమంటారు ఇక్కడ రీసెట్ పిక్చర్ అంటారు. మనకు నార్మల్గా మారిపోవడం జరుగుతుంది. రీసెట్ పిక్చర్ సైజ్ అయినా రీసెట్ పిక్చర్ సైజ్ అంటే ప్రీవియస్ మనము ఎంతముందు ఏ సైజులో తీసుకున్నామో ఆ సైజులకు రావాలి. బట్ ఇక్కడ రావట్లేదు. రీసెట్ పిక్చర్ అంటాము. ఇది రీసెట్ పిక్చర్ యొక్క స్టైల్ అన్నమాట. ఇదంతా దేంట్లో నేర్చుకున్నాము ఇన్సెట్లో ఏం నేర్చుకున్నారు పిక్చర్స్. ఓకేనా అండి. ఆల్రెడీ మన కంప్యూటర్లో కనుక ఉన్నట్టయితే ఈ పిక్చర్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ పిక్చర్స్ అని ఉన్నాడు. ఆన్లైన్లో అంటే ఏంటి మీరు గూగుల్ నుండి కూడా పిక్చర్స్ అనేవి ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే ఆన్లైన్లో ఉంటే మీరు ఆన్లైన్లో నుండి వస్తాయి. లేకపోతే ఇది కమాండ్ అనేది పని చేయదు అనమాట. ఇదేంటి అట బింగ్ నుండి ఇమేజ్ అంటే బ్రౌజర్ నుంచి తెచ్చుకోండి అంటున్నాడు. ఆన్ డ్రైవ్ పర్సనల్ అంటే బ్రౌజ్ అంటే మీరు ఎక్కడైనా ఇంకేమైనా ఉంటే ఇక్కడ డైరెక్ట్ బ్రౌజ్లోకి వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళాము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాము. ఎక్కడైనా పిక్చర్స్ ఉన్నట్టయితే మనము పిక్చర్స్ ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఇగ్నోర్ ఇట్, ఇది వదిలేసేయండి. మీకు తర్వాత నేర్చుకుంటారు మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం. నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే షేప్స్ అనగానే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి రెక్టాంగిల్ డ్రా చేయాలా. నెక్స్ట్ రెక్టాంగిల్కి మళ్ళీ ఫార్మేట్ వస్తుంది. చూద్దాం దీన్ని మళ్ళీ అందులో ఏమేమి వచ్చాయనే చూద్దాం. ఇన్సర్ట్లో మళ్ళీ వెళ్ళండి. షేప్స్లో మీరు ఏ షేప్ కావాలి అనుకున్నా కూడా ఇందులో ఒక షేప్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ ఇక్కడ స్మైలీ షేప్ ఉంది. స్మైలీ షేప్ అనేది ఇక్కడ తీసుకున్నాను. చూసారా ఇది దీనిని మళ్ళీ ఫార్మాట్ చేసుకోవడం ప్రతి దానికి ఉంటుంది. నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. రిమైనింగ్ మీరు చేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాను అంటే ఈ పిక్చర్ అనేది స్మైలీ షేప్లో ఉంది. లేదా ఏంటి అంటే క్రయింగ్ అనేది రావాలి అంటే ఇక్కడ పాయింటర్ ఉంటుంది చూడండి. క్రై అనగానే క్రై చేస్తుంది. ఇక్కడ డాట్ పట్టుకొని పుష్ చేయొచ్చు. అప్ డౌన్గా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది పిక్చర్ను మనం జస్ట్ దీన్ని రొటేట్ చేయాలనుకుంటే కూడా రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు టాప్లోకి వెళ్తే మనకి ఇక్కడ రొటేట్ బటన్ ఉంటుంది. ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. రొటేట్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నట్టయితే ఇక్కడ యారోస్ వస్తుంది. దాన్ని పుష్ చేసేసి దాని యొక్క సైజుని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. దీంతో తీసుకోగానే మనకు ఫార్మాట్లో ఏమేమి ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ షేప్ అంటే షేప్ను మార్చుకోవడం. చేంజ్ షేప్ అంటే ఏంటి ఆ ఉన్న దానిలో నువ్వు ఏదైనా షేప్ తీసుకుని లవ్ షేప్ తీసుకుంటున్నాను లవ్ షేప్ వస్తుంది. ఎడిట్ షేప్ నాకు అది వద్దు మళ్ళీ నాకు అదే కావాలి అనుకుంటే మళ్ళీ స్మైలీ షేప్ అని మళ్ళీ అదే తీసుకోండి. డ్రా ఏ టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి దీంట్లో ఏదైనా హాయ్ అని ఒక టైప్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేద్దాము ఇక్కడ టెక్స్ట్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం తీసుకుంటారు ఇక్కడ డ్రా ఏ టెక్స్ట్ బాక్స్ అంటే నేను ఇక్కడ ఏదైనా బాక్స్ను టైప్ అంటే డ్రా చేసేసి ఇక్కడ హాయ్ అని టైప్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా ఎడిటింగ్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. దీని అవసరం ఉంటే దీన్ని డెలీట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ పిక్చర్లో ఇంకో కొన్ని చూద్దాం. ఇది బ్లూ కలర్ షేడింగ్లో ఉంది. బ్లూ కలర్ కాదు నాకు బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్, లేదు నాకు ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్. మీరు ఏ విధంగా కావాలంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి. మీరు ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది అప్లై అనేది కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. షేప్ ఫిల్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడున్న కలర్తో కాదు మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే ఇక్కడ షేప్ ఫిల్ అని ఉంటుంది అనమాట.
ఈ షేప్ ఫిల్‌లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మీకు ఏ కలర్ కావాలి తీసుకోండి. ఇది కూడా కలర్ నచ్చలేదనుకోండి, ఎక్కడికెళ్ళండంటే మోర్ ఫిల్ కలర్స్ అని ఉంటుందనమాట. మోర్ ఫిల్ కలర్స్‌లో ఇక్కడ స్టాండర్డ్ ఉంటాయి, కస్టమ్ ఉంటాయి. స్టాండర్డ్‌లోకెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలి ఇందులో తీసుకొనేమంటారు ఇక్కడ మీరు ఓకే. అదే కలర్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ షేప్ ఫిల్‌లోకి వెళ్ళాను. ఇక్కడ మోర్ ఫిల్ కలర్స్ కాకుండా పిక్చర్ అని ఉంటుంది. పిక్చర్ అంటే మీ కంప్యూటర్‌లో ఏవైతే ఉన్నాయో పిక్చర్స్, ఆ పిక్చర్‌ను ఆ ఇమేజ్‌లో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చట. ఇప్పుడు నేను ఉదాహరణకు ఇక్కడ చూద్దాం. పిక్చర్‌లోకి వెళ్ళాను. ఇక్కడ డౌన్‌లోడ్స్ అని చూద్దాము. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. ఈ హార్సెస్ అనేవి ఆ పిక్చర్‌లో రావాలి. ఏం చేద్దాం? ఇన్సర్ట్ అనండి. ఇన్సర్ట్ అనగానే ఆ ఇమేజ్ అనేది హార్సెస్‌తో ఇన్సర్ట్ కావడం జరుగుతుందనమాట. ఈ విధంగా షేప్ ఫిల్ అనేది ఏ పిక్చర్‌తోనైనా మనం తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏంటి అంటే గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫరెంట్ కలర్స్ అనేవి మనకు మిక్సింగ్‌లో ఉంటాయి. మోర్ గ్రేడియంట్స్‌లోకి వెళ్ళండి. మోర్ గ్రేడియంట్స్‌లోకెళ్తే ఇక్కడ మనకు చూయిస్తాను. ఫస్ట్ ఏంటిదంటే సాలిడ్ ఫిల్. సాలిడ్ ఫిల్ అంటే ఓన్లీ సింగిల్ కలర్. సాలిడ్ ఫిల్ అంటాం. గ్రేడియంట్ ఫిల్ అంటే ఇందులో కలర్స్ ఉంటాయి. మీకు ఇక్కడికి వెళ్ళండి. ప్రీసెట్ గ్రేడియంట్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కలర్స్ కనబడతాయి. మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్‌తోని మీరు ఫిల్ చేయొచ్చు. డైరెక్షన్ రేడియల్ అని ఉంటుంది. రేడియల్, రెక్టాంగిల్ అని ఉంటుంది. మీరు ఏ కలర్స్ కావాలంటే ఉన్న దానిలో కలర్ అనేది ఏ విధంగా రావాలి. ప్రతి ఎవ్రీ కలర్‌లో మనం లీనియర్ అని, రేడియల్ అని, రెక్ ఏంటి రెక్టాంగులర్ అని, పాత్ అని ఇలా ఇచ్చాడన్నమాట. ఇందులోనే వేరియేషన్స్ అనమాట. ఈ విధంగా కలర్స్ మళ్ళీ అందులో ఏంటి లైట్ కావాలా, థిక్ కావాలా, ఎలా ఉండాలనేది ఇక్కడ మార్జిన్ చేయొచ్చు. కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ కూడా మళ్ళీ వేరే డిఫరెంట్ కలర్ కావాలనుకుంటే ఆ డిఫరెంట్ కలర్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పిక్చర్ టు టెక్స్ట్ ఫిల్ అంటే పిక్చర్ నుండి ఎలా ఫిల్ కావాలి. ప్యాటర్న్ అంటే ఏంటి అంటే లైన్స్. లైన్స్ ద్వారా కూడా మనం ఫిల్ అయ్యేలాగా మనకు ఎలాంటి లైన్స్ కావాలన్నా కూడా ఈ లైన్స్ కూడా మనం ఫిల్ చేయొచ్చు. మరి ఫోర్‌గ్రౌండ్ ఏ విధంగా ఉండాలి, అలానే దీన్ని కలర్ అనేది మనం ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోర్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం ఫిల్ చేయడానికి అవకాశం ఉందనమాట. ఈ విధంగా పిక్చర్ యొక్క కలర్స్ అనేవి మనం చేంజ్ చేయొచ్చు. ఇదంతా దేంట్లో ఉంది? షేప్ ఫిల్ అంటారు. షేప్ అవుట్‌లైన్ అంటారు. అవుట్‌లైన్ అంటే బార్డర్ అనమాట. బార్డర్ కలర్ కూడా మనకు నచ్చినట్టుగా అక్కడ గ్రీనో కనబడుతుంది కదండీ! గ్రీన్ కాకుండా నాకు రెడ్ కావాలనుకుంటే రెడ్ బార్డర్ చూడండి రెడ్ బార్డర్‌లో రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవ్రీ ఐటెమ్‌ను మనము ఇంతకుముందు చెప్పిన పిక్చర్ లాగానే దీన్ని కూడా సెట్ చేయడం. షేప్ ఎఫెక్ట్స్ షేప్ ఎట్లా ఉండాలి? గ్లో ఉండాలా? మీకు బీ లెవెల్ ఉండాలా? 3 ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి 3 ఎఫెక్ట్స్‌లో అంటే ఆ పిక్చర్ కూడా 3 ఎఫెక్ట్‌లోనే వస్తుంది. ఈ విధంగా మనం పిక్చర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రొటేట్ చేయాలనుకుంటే చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు పిక్చర్‌ని ఏ విధంగా రొటేట్ కావాలనుకుంటే ఆ విధంగా రొటేట్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. మీరు క్లిక్ చేయండి. మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఏంటి అంటే పిక్చర్ ఏ షేప్‌లో దేన్ని క్లిక్ చేస్తే మనకిక్కడ ఎలాంటి వేరియేషన్ వస్తుందనేది మనకు అర్థమవుతుంది. జస్ట్ మీరు ఏంటి అంటే ప్రతి ఎవ్రీ కమాండ్ మీద క్లిక్ చేస్తూ వెళ్ళాలి. రిఫ్లెక్షన్ వచ్చేసింది, వి లెవెల్ వచ్చింది. షాడో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. షాడో అనేది నీడ అనేది ఏ విధంగా ఉండాలి, బాటమ్‌లో ఉండాలా. చూడండి కిందకెళ్తే షాడో కూడా మనకు రావడం జరిగింది. ఈ విధంగా పిక్చర్ షేప్‌ను తీసుకోవచ్చు. అలానే మీకేం చెప్పాను ఇక్కడ పొజిషన్ అంటే టెక్స్ట్ ప్రక్కన కావాలా? టెక్స్ట్ మధ్యలో కావాలా? ఎలా కావాలి? మీకు చెప్పాను ఇంతకుముందే. ఇక్కడ పొజిషన్‌లోకెళ్ళి లెఫ్ట్ అంటే ఏమవుతుంది? పిక్చర్ అనేది టెక్స్ట్ ప్రక్కన రాబడుతుంది. నెక్స్ట్ రైట్ అనుకుంటే రైట్ సైడ్ వస్తుంది. ఈ విధంగా పిక్చర్‌ని మనం ఎలా కావాలనుకుంటే అలా పిక్చర్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. అలానే ర్యాప్ టెక్స్ట్‌లో చూడేసాను. మనం ఏమన్నాను స్క్వేర్ అంటే మనం కావాల్సిన ప్లేస్‌లో మనకు మూవ్ చేయొచ్చు. టెక్స్ట్ ఎలా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఐ సింబల్‌ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనము టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇది చూడండి మనం ఎలా అంటే ర్యాప్ టెక్స్ట్‌లో ఉన్నప్పుడు ఆ పిక్చర్‌ని ఎటు కావాలంటే ఎటు మూవ్ చేయాలనుకుంటే అలా ఈజీగా మూవ్ చేయొచ్చు. మనకు కావాల్సిన లెంత్ టెక్స్ట్ లెంత్ ఎటు ఎక్కువగా ఉండాలి, అంటే విడ్త్ ఎటు ఎక్కువ ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ర్యాప్ టెక్స్ట్ ద్వారా చేయొచ్చనమాట. ఓకేనా అండి. ఈ విధంగా నెక్స్ట్ చెప్పాను బిహైండ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ వెనకాలకని, ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే ముందుకని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఏమవుతుంది మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. మనం ఎక్కువగా వాడేది టెక్స్ట్ బుక్‌లో ఏం వాడతాము స్క్వేర్. స్క్వేర్ ద్వారా ఏమవుతుందంటే
టెక్స్ట్ ప్రక్కన ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం పొజిషన్ అనేది వాడతాము. నెక్స్ట్ ఏంటంటే రొటేషన్. పిక్చర్‌ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రొటేట్ ఇక్కడ క్లిక్ కొడుతుంటే చూడండి మీకు అర్థమైపోతుంది. తల క్రిందుగా రావాలనుకోండి ఏమంటారు ఇక్కడ వర్టికల్ అంటారు. లేదు మళ్ళీ వర్టికల్ అంటే అలా వస్తుంది. హారిజాంటల్ అంటే లెఫ్ట్ రైట్ కావడం, రైట్ లెఫ్ట్ కావడం. ఇక్కడ మనకి ఏం వేరియేషన్ లెఫ్ట్ అయినా రైట్ అయినా బోత్ ఆర్ సేమ్ ఉంది. అలానే దీని యొక్క విడ్త్‌ను తగ్గించాలనుకుంటే ఇక్కడ సైజును మనం విడ్త్‌ను తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా కావాలనుకుంటే అలా. ఇదంతా దేని గురించి ఒక పిక్చర్‌ని ఇన్సర్ట్ చేశాక దానిని ఏ విధంగా ఫార్మాట్ చేద్దాము అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇన్సర్ట్‌లోకి వెళ్ళాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే షేప్స్ అయిపోయాయి. తర్వాత స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ అనగానే మనము చూస్తున్నాము. ఒకటి బయాలజికల్ సైన్స్ ఉంది. స్మార్ట్ ఆర్ట్ అనేది వాడతాము. స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి అంటే ఒక లెవెల్స్ సైకిల్స్ అంటాము. ఈ సైకిల్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఒక ఫిష్ కానీ, ఒక ఫ్రాగ్ గానీ, దాని యొక్క సైకిల్ జీవన చక్రం ఎలా ఉంటుందనేది మనం చూస్తా ఉంటాము. అలాంటి సైకిల్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు తెలిసినదే నేనిక్కడ చూద్దాము. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీకు కావాల్సిన సైకిల్ ఏంటి? మీ స్టడీ సైకిల్ ఎలా ఉంటుంది? ఏ క్లాస్ నుండి ఏ క్లాస్‌కి వెళ్తారు? ఈ విధంగా మనము మన సైకిల్ తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ కావాల్సింది తీసుకొని ఓకే అన్నాను. ఇక్కడ సైకిల్ వచ్చేసింది. మీరు జనరల్‌గా చూద్దాం. మీరేంటి అంటే ఫస్ట్ క్లాస్ అంటారు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని టైప్ చేశాను. ఫస్ట్ క్లాస్ నేను నంబరింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ క్లాస్. తర్వాత ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ సెకండ్ క్లాస్ అని తీసుకుంటున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ థర్డ్ క్లాస్. ఇక్కడ ఫోర్త్ క్లాస్. తర్వాత ఏంటి అంటే ఫిఫ్త్ క్లాస్. తర్వాత సిక్స్త్ క్లాస్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక సర్కిల్ కావాలి. ఎలా వస్తుంది? మీరు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ డిజైన్ అండ్ ఫార్మాట్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను డిజైన్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ బుల్లెట్ అనేది నాకు ఇంకొకటి కావాలి. ఇచ్చే ముందు అడుగుతుంది. యాడ్ షేప్ అని ఉంది ఇక్కడ. యాడ్ షేప్‌లోకి వెళ్తే ఈ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే 2 ఆప్షన్స్ కనబడతాయి. బట్ అంటే ఆ బటన్‌కి మీకు ఆఫ్టర్ కావాలా? బిఫోర్ కావాలా? అంటే ఇక్కడున్న బుల్లెట్ ముందు కావాలా? తర్వాత కావాలా? ఈ బుల్లెట్‌కి ముందంటే ఫోర్త్, ఫిఫ్త్ మధ్యలో వస్తుంది. ఆఫ్టర్ అంటే ఫిఫ్త్ తర్వాత వస్తుంది. బిఫోరా? ఆఫ్టరా మీకు కావాల్సింది? మనకేం కావాల్సింది? ఆఫ్టర్. ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి ఏమనండి యాడ్ షేప్ ఆఫ్టర్ అనండి. వచ్చేసిందండి. ఇలా మీకు నంబర్ ఆఫ్ షేప్స్ అనేవి మనం క్లిక్ చేస్తూ యాడ్ చేసుకొని టెక్స్ట్ అనేది మనం కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇంకొక 2 ఆప్షన్స్ కావాలనుకుంటే 2 ఆప్షన్ ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇక్కడ మనం ఇయ్యొచ్చు. ఇప్పుడైతే నేను మీకు తెలియడానికి ఇక్కడ నేను సిక్స్త్ అన్నాను. ఇలా ఇక్కడ సెవెంత్ అన్నాను. తర్వాత ఎయిత్ అన్నాను. ఇలా ఇచ్చేసాను. తర్వాత ఏమన్నాను ఇక్కడ నైన్త్ అని ఇచ్చాను. ఇంకొకటి యాడ్ చేసుకుందామా? కంప్లీట్ చేద్దాము. ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు యాడ్ షేప్ ఆఫ్టర్ ఇప్పుడు 10థ్ అని వచ్చేసింది. ఈ విధంగా మనము యాడ్ షేప్ ఆఫ్టర్ ఈ బుల్లెట్స్‌ను 1 బై 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ టు 10థ్ వరకు రావడానికి రైట్ మూవ్ అవుతుంది లూప్. కాకుండా లెఫ్ట్ మూవ్ కావాలనుకోండి రైట్ టు లెఫ్ట్ అని కూడా ఉంటుంది. అంటే రివర్స్‌లో వస్తుంది. ఫస్ట్, సెకండ్ లెఫ్ట్ వైస్‌గా మనం రావడం జరుగుతుందనమాట. ఈ విధంగా తీసుకోండి. దీని తర్వాత మనకు ఇక్కడ పిక్చర్ అనేది నాకు ఈ మోడల్ నచ్చలేదు. వేరే మోడల్‌లో కావాలి. లేఅవుట్స్ అంటాము. మనకి ఏ మోడల్ కావాలంటే ఇక్కడ ఆ మోడల్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీద టిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఆ షేప్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇవి సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్‌లో రావాలి. అన్ని బ్లూ కలరే కనబడుతున్నాయి. నాకు మల్టీ కలర్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తాం? చేంజ్ కలర్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ కనబడతాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. ఆటోమేటిక్‌గా ఆ కలర్స్ అనేవి మనకు చేంజ్ కావడం జరుగుతుంది. డిఫరెంట్ కలర్‌తో కూడా ఆ షేప్ అనేది చేంజ్ అవుతుంది. అలాగనే స్మార్ట్ ఆర్ట్ స్టైల్ ఇందులో కొన్ని డిఫరెంట్ ఎఫెక్ట్స్‌తో ఇచ్చారు. 3డీ స్టైల్ లాగా, 2డీ స్టైల్ లాగా ఇక్కడ డిఫరెంట్ ఇచ్చారు. మీరు క్లిక్ చేసిన కొద్దీ ఆ షేప్ యొక్క ఆ స్టైల్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా క్లిక్ చేస్తూ మనకు నచ్చిన స్టైల్ అనేది మనం అప్లై చేయొచ్చు. లేదు నాకు నార్మల్‌గా రావాలి అంటే ఇంతకుముందు రీసెట్ గ్రాఫిక్ అన్నారనుకోండి ప్రీవియస్ పొజిషన్‌లోకి మనము రావడం జరుగుతుంది. కాకపోతే ఈ బటన్ ఇక్కడ మనకు పనిచేయట్లేదు. ఆటోమేటిక్‌గా ప్రీవియస్ పొజిషన్ అంటే తెలుసు కదండీ! మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది.
ఇదేంటి రీసెట్ గ్రాఫిక్స్ యొక్క స్పెషల్ అనమాట. ఇదేంటి దేనికి సంబంధించింది? ఎవ్రీ పిక్చర్ మనం ఇన్సర్ట్‌లో ఎవ్రీ స్మార్ట్ ఆర్ట్ తీసుకోండి. ఎవ్రీ స్మార్ట్ ఆర్ట్‌కు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి క్లిక్ చేస్తూ దాన్ని మనము చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఫార్మాట్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. ఇదేంటి దాని యొక్క షేప్ ఫిల్ ఎలా ఉండాలి? ఏ కలర్‌తో ఫిల్ కావాలి? బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ ఏంటి? షేప్ అవుట్‌లైన్ ఏంటి? షేప్ అవుట్‌లైన్ ఏమిస్తారు? ఇవన్నీ మనము ఏది కావాలనేసి ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ అంటే బుల్లెట్స్‌ని సెలెక్ట్ చేశాను. ఆ షేప్ ఫిల్ ఏ కలర్‌లో ఉండాలి. నాకు ఏం కలర్? రెడ్ అన్నా అనుకో రెడ్ వచ్చింది. దాని యొక్క బార్డర్ ఏ కలర్ ఉండాలి? యెల్లో కలర్ ఉండాలనుకోండి యెల్లో కలర్. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా వద్దనుకోండి ఇది కూడా చూద్దాం. ఇది ఇక్కడ ఏమంటున్నాను? కలర్ వద్దనుకోండి నో ఫిల్ అనండి ఇక్కడ. నేను ఇప్పుడు ఒక బుల్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బుల్లెట్ అనేది వేరే కలర్‌తో కావాలి నాకు. ఏం చేద్దాం? ఇక్కడికి వెళ్ళేసి షేప్ ఫిల్. నాకు ఏది కావాలి? యెల్లో. ఓకేనండి. దాని బార్డర్ ఏం కావాలి? షేప్ అవుట్‌లైన్ అంటాం. ఇలా మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌తో మనము ఫిల్ అంటే లోని కలర్. అవుట్‌లైన్ అంటే ఏంటి? బార్డర్ కలర్. మీరు ఏ విధంగా కావాలంటే అది. అందులో ఉన్న టెక్స్ట్ స్టైల్ కూడా మారాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. టెక్స్ట్ స్టైల్ అనేది కూడా మారిపోతుంది. ఏది సెలెక్ట్ చేస్తే అందులో ఉన్న సెలెక్ట్ కూడా ఇక్కడున్న వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ద్వారా మనము చేంజ్ చేసుకోవచ్చనమాట. అర్థమైందండి? నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఫిల్. టెక్స్ట్ ఫిల్ అనేది కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్‌గా మోడల్స్ ఇచ్చారు. మీరు ఏ కలర్‌తో కావాలంటే ఆ టెక్స్ట్‌ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇదన్నీ మనము ఇక్కడ క్లిక్ చేయండి. మీరు అన్నీ గుర్తుంచుకోని అవసరం లేదు. జస్ట్ మీరు క్లిక్ చేస్తుంటే దాని యొక్క ఎఫెక్ట్స్ మనకు టెక్స్ట్‌లో కనబడుతుంటాయి. దానిని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. దానికి గ్లో ఇస్తావా? ఏ లెవెల్ ఇస్తావు? ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అది జనరల్‌గా ఏంటి అంటే ఇవి నేర్చుకోండి. మీకు వన్ బై వన్ మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరే కొన్ని అప్‌డేట్‌గా అంటే మేజర్ విషయాలేంటి? పిక్చర్‌ని ఎలా తెచ్చుకోవాలి? దీని పొజిషన్ ఎలా ఉంచాలి? టెక్స్ట్ ప్రక్కన ఉండాలా? ఎలా ఉండాలి? దీని యొక్క సైజ్‌ని ఎలా తగ్గించాలి? ఇలాంటివి బాగా నేర్చుకోండి. అర్థమైందండి. దీని యొక్క స్టైలు మీ యొక్క వర్త్ మీద ఆధారపడి ఉంటుంది. దీని యొక్క స్టైలు, డిజైన్ అంటే నేను చేసినట్టు కాకుండా మీరు ఇంకా బాగా చేయొచ్చు. ఎందుకంటే మీ యొక్క డ్రాయింగ్ మీకు ఒక నాలెడ్జ్ ఎక్కువగా ఉండొచ్చు. మీరు ఇంకా డిఫరెంట్‌గా తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే మనకు మేజర్ టాపిక్స్ ఏంటి అంటే ఆ పిక్చర్‌ని ఏ విధంగా తెచ్చుకోవాలి? ఆ పిక్చర్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? అది లెఫ్ట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? అది ఏ సైజులో ఉండాలి? ఇలాంటివి మేజర్‌గా నేర్చుకోండి. ఓకేనా అండి? ఇది దేనికి సంబంధించింది? ఇన్సర్ట్‌లో ఏం చెప్పాను? స్మార్ట్ ఆర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే చార్ట్. చార్ట్ అనగానే మనకు అర్థమైపోతుంది. మీరైతే ఏమంటారు అంటే గ్రాఫ్ అంటారు. గ్రాఫ్ మీన్స్ మనము మార్క్ లిస్ట్‌లో ఇద్దరు పిల్లల మధ్య మార్కుల వ్యత్యాసం ఎలా ఉంది? దాన్ని గ్రాఫ్ ద్వారా చూయించాలి అనుకున్నప్పుడు మనం గ్రాఫ్ ద్వారా చూయించొచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ ప్లెయిన్ ప్లేస్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి ఏమనండి అంటే ఇక్కడ చార్ట్ అనండి. ఏమంటారు? చార్ట్. చార్ట్ అనగానే మనకు చార్ట్‌లో టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే కాలమ్ చార్ట్ అని, లైన్ చార్ట్ అని, పై చార్ట్ అని, బార్ చార్ట్ అని ఇలా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. నేను ఇందులో మన రెగ్యులర్‌గా వాడే చార్ట్స్ ఏముంటాయంటే ఎక్కువగా కాలమ్ అండ్ పై స్టూడెంట్స్ వరకొస్తాయి. నేను ఎప్పుడైతే ఏది తీసుకుంటున్నానో కాలమ్ చార్ట్. కాలమ్ చార్ట్‌లో ఇక్కడ టైప్స్ ఇచ్చాడు మళ్ళీ. ఏ మోడల్ కావాలని ఇక్కడ నంబర్ ఒక 6, 7 స్టైల్స్ ఇచ్చారు. నేను ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను అంటే ఓకే అన్నాను. ఓకే అండి. ఇక్కడ ఓకే అనగానే మనకు చార్ట్ అనేది వచ్చింది. చార్ట్ విత్ ఇక్కడ టేబుల్ అనేది క్రింద ఎక్సెల్‌లో కనబడుతుంది. ఇదేంటి అంటే మనం ఇక్కడ ఎడిట్ చేసిన కొద్దీ ఈ చార్ట్ యొక్క స్టైల్ అనేది మనకు మారుతుంది అన్నమాట. ఉదాహరణకు మనము ఈజీగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే తెలుగు మార్క్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ మార్క్స్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇంగ్లీష్. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ అనుకుంటున్నాను. అంటే ఎక్సెల్‌లో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ ఒక అబ్బాయి పేరు రాస్తున్నాను. శ్రీనివాస్ అని ఇచ్చాను. తెలుగులో అతనికి 75 మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్‌లో 80 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్‌లో 90 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అబ్బాయి తీసుకుంటున్నాను. రాజు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి 88 వచ్చాయి. ఒక దాంట్లో 90 వచ్చాయి. ఒక దాంట్లో 95 వచ్చాయి. ఒక దాంట్లో 92 వచ్చాయి. ఈ విధంగా 95 వచ్చాయి. అలానే ఇక్కడ మోహన్ అనే అతను ఉన్నాడు. ఇతనికి ఇలానే 78 అని ఉన్నాను. 65 కొద్దిగా 45 అని ఇచ్చాను. అలానే కేటగిరీ ఇంకోటి ఇచ్చాను. కృష్ణ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ మార్క్స్ ఇస్తున్నాను 41 అని, 42 అని, 41, 45, 43 అని ఇచ్చాను. ఈ విధంగా మనం ఎప్పుడైతే మార్క్స్ ఎంటర్ చేస్తామో ఆటో జనరేట్ కావడం జరుగుతుంది చార్ట్ కూడా.
ఇక్కడ చూడండి. ఇక్కడ శ్రీనివాస్ అంటే బ్లూ కలర్ తెలుగని, ఆరెంజ్ కలర్ ఇంగ్లీష్ అని, మ్యాథ్స్ అనేది బ్లూ గ్రే కలర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా ఏ సబ్జెక్టులో వీరు హైయెస్ట్ వచ్చారు, ఏ సబ్జెక్టులో లోయెస్ట్ వచ్చారు, ఎవరిది ఇక్కడ ట్రీ చూడండి, శ్రీనివాస్ అనేది చూడండి, క్యాండిల్స్ రాజు అనే క్యాండిల్ చూడండి, మోహన్, కృష్ణ, ఈ విధంగా క్యాండిల్స్ని చూస్తూ వాళ్ళ యొక్క చార్ట్ను మనము అబ్జర్వ్ అనేది చేయొచ్చు. దీనిలా ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ యొక్క ఫార్మాట్ మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ యొక్క కలర్, టెక్స్ట్ ఫిల్ అండ్ అవుట్లైన్ ఏ విధంగా ఉండాలి, మనకు ఇక్కడ రిఫ్లెక్షన్ రావాలా, షాడో రావాలా, ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తూ దాని యొక్క స్టైల్ను సాలిడ్ గ్రేడియంట్ చూడండి. గ్రేడియంట్ అనగానే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసింది, సాలిడ్ కలర్. మీరు నో ఫిల్ అంటే ఏమిటంటే ఏ కలర్ కూడా ఉండదు అనమాట. ఈ విధంగా ఆ టెక్స్ట్ యొక్క కలర్స్ అనేవి కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇది జనరల్‌గా మీరు క్లిక్ చేయండి. మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఇక్కడ కలర్స్ చేంజ్ చేయడం ఎలా అనేది, ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ కలర్ అనేది ఎలా కనబడాలి. ట్రాన్స్‌పరెన్సీ అంటే కనబడినట్టుగా ఉండాలా. థిక్ కలర్ ఇక్కడ 0 ట్రాన్స్‌పరెంట్ అంటే ఒరిజినల్ కలర్‌లో కనబడతది. ట్రాన్స్‌పరెంట్ అంటే లైట్‌గా మారిపోతుంటుంది. జస్ట్ ఇట్లా చెక్ చేయండి. మీకు ఎలా కావాలంటే అలా ఈ యొక్క చార్ట్ యొక్క టెక్స్ట్‌ను మనము మార్చుకోవచ్చనమాట. ఈ విధంగా టెక్స్ట్‌ను మనం ఫార్మాట్ చేయడానికి ఫార్మాట్ యాక్సెస్ అనేది మనకు ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చార్ట్స్‌ను క్రియేట్ చేయొచ్చు. చార్ట్స్‌ను క్రియేట్ చేసిన తర్వాత చార్ట్ యొక్క కలర్స్ కూడా ఇక్కడ మార్చుకోవడానికి ఉంటాయన్నమాట. మీరు ఏ విధంగా కలర్స్ ఇక్కడ మోడల్స్ ఉన్నాయి, చార్ట్ ఏ విధంగా రావాలి అనేది కూడా క్లిక్ చేస్తూ వెళ్ళండి. చేంజ్ కలర్స్ చార్ట్‌లో కూడా కలర్స్ ఉంటాయి. మీరు ఏ కలర్స్ కావాలనుకుంటే అక్కడ కలర్స్ అనేవి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా ఇది ఎందులో ఉంది, డిజైన్. ఇంతకుముందు ఎందులో నేర్చుకున్నాము, ఫార్మాట్ గురించి మళ్ళీ ఒక క్లాస్లో మళ్ళీ చెప్తాను. మీకు ఓన్లీ ఏంటి అంటే ఇక్కడ డిజైన్ గురించే చెప్తున్నాను. మళ్ళీ ఒక సెషన్లో ఈ చార్ట్స్ గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ తీసుకుంటాను. దానిలో మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఇవాళ ఏంటి అంటే మనము ఇన్సర్ట్లో ఇల్లుస్ట్రేషన్లో విడివిడిగా ఒక్కొక్క దాన్ని చెప్తున్నాను కదా. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఈ చార్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, వై యాక్సిస్ ఎలా ఉంటుంది, దీనిలో మార్క్స్ రావడానికి ఎలా చేస్తాం, ఇదంతా తర్వాత క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్లోకి వెళ్ళండి. స్క్రీన్ షాట్ అనగానే మనకు అర్థమవుతుంది. మొబైల్లో మనము పిక్చర్స్ను స్క్రీన్ షాట్ చేసాం. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేమెంట్ చేసినప్పుడు దాని యొక్క స్క్రీన్ షాట్ పంపించండి అని అడుగుతూ ఉంటారు. లేదా మన ఫొటోస్ను స్క్రీన్ షాట్ పంపించను. అలా మన యొక్క ఇప్పుడు వర్డ్ యొక్క స్క్రీన్, ఇప్పుడు మన డెస్క్టాప్ కానీ లేదా ఇప్పుడు మనం నేర్చుకునే ల్యాప్టాప్ కానీ దాని యొక్క స్క్రీన్ షాట్ మనం తీయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. స్క్రీన్ క్లిప్పింగ్ అనండి. స్క్రీన్ క్లిప్పింగ్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఏరియా అడుగుతుంది. ఈ ప్లస్ సింబల్ అనేది కనబడుతుంది కదండి. ఈ ప్లస్ సింబల్తో ఏరియాను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మనకు స్క్రీన్ షాట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇంతటితో ఈ ఇల్లుస్ట్రేషన్ అనే సబ్ మెను అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇంతటితో ఈ సెషన్ ముగిద్దాం. మళ్ళీ ఒక కొత్త క్లాస్తో మరి ఒక సెషన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.